ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యార్థులకు నిత్యావసర సరుకులు సరఫరా టెండర్ల విషయంలో అవకతవకలు జరిగినట్లు పలువురు టెండరార్థులు ఆరోపించారు. నంద్యాల జిల్లా ఐటీడీఏ కార్యాలయం వద్ద వారు నిరసన తెలిపి పీఓ దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. గిరిజన విద్యార్థులకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే టెండర్లు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో టెండర్దారుడు సక్రమంగా నిత్యావసర సరుకులు సరఫరా చేయకుంటే వారిని బ్లాక్ లిస్టులో పెట్టకుండా మళ్లీ వారికే కేటాయించడం ఆంతర్యమేమిటో ఐటీడీఏ అధికారులే తెలియాల్సిందని ప్రశ్నించారు. జరిగిన టెండర్లు బైకాట్ చేయాలి. ఈ రోజు జరిగిన టెండర్లు అవినీతి ఉన్న టెండర్లు బాయ్కాట్ వేరే వేరే ఊర్ల నుంచి వచ్చామని చెప్తున్నారు. అసలు మాట్లాడనీయకుండా మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు. ఇది టెండర్ని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాం. శ్రీశైలం ఐటీడీఏలో ప్రొవిజన్ సప్లై కొరకు 2024-25కి సంబంధించి ప్రొవిజన్ సప్లై కొరకు టెండర్ పిలిచిన్నారు. దానికి 15 మంది పార్టిసిపేట్ చేశారు. దాంట్లో వాళ్ళు ఓన్లీ ముగ్గురు మాత్రమే యాక్సెప్ట్ చేసి మిగతా 12 మందిని రిజెక్ట్ చేశారు, డిస్క్వాలిఫై చేశారు. ఉద్దేశపూర్వకంగా స్టేట్లో ఎక్కడా లేని విధంగా ఆగ్మార్క్ లైసెన్స్ పెట్టి మిగతా వాళ్ళందరూ డిస్క్వాలిఫై చేసి వాళ్ళ ముగ్గురికి కట్టబెట్టేదానికి ఉద్దేశపూర్వకంగా చేశారు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా అదే కాంట్రాక్ట్ కొనసాగుతున్నాడు. లాస్ట్ 2 ఇయర్స్లో సరిగా సప్లై చేయలేనందువలన ఆగ్మార్క్ లైసెన్స్ పెట్టాము అని ఇప్పుడు పీఓ గారు చెప్తున్నారు. తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ కాంట్రాక్టర్కి ఇప్పుడు మళ్ళీ 2024-25-26కి సంబంధించి మళ్ళీ ప్రొవిజనల్ సప్లై కొరకు టెండర్ ఆయనకి కట్టబెడుతున్నారు. అతను ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టాలో తెలియాలి. తర్వాత దీనికి సంబంధించి కలెక్టర్ గారు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా దీనికి సంబంధించిన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా మా ఆయన దయచేసి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పేద పిల్లలు కడుపు కొట్టద్దు, వాళ్ళకి పర్ క్యాపిటల్